నమస్కారం అండి. నా పేరు సంజు భారతి. నేను ఒక తెలుగు ఉపాధ్యాయురాలిని. నేను యూట్యూబ్ ఛానల్ ఇవాళ కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. తెలుగు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఎవరైనా తెలుగు నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మీ దాకా త్వరగా చేరుకుంటాయి. ఫస్ట్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న తెలుగు పాఠము వర్ణమాల అండి. మన తెలుగు అక్షరాలలో 3 విధాలుగా విభజించబడ్డాయి: అచ్చులు, హల్లులు, అలాగే ఉభయాక్షరాలు. మనం ముందుగా అచ్చుల్ని తెలుసుకుందామా? ఆ, 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 ఈ, ఈ, ఊ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. ఫస్ట్ చూడండి, ఆని మామూలుగానే పలకాలి, ఆ అని. కానీ పెద్ద ఆని ఒత్తి పలకాల్సి ఉంటుంది, ఆ అని. అలాగే ఈని మామూలుగా పలుకుతాము, అలాగే పెద్ద ఈని ఈ అని ఒత్తి పలకాల్సి వస్తుంది. కొంచెం ఎక్కువ ఎనర్జీని యూస్ చేసి పలకాల్సి ఉంటుంది. ఊ, అలాగే ఊ అని ఊని పలకాల్సి ఉంటుంది. రూని మామూలుగానే రు అని పలకొచ్చు, తర్వాత పెద్ద రూని రూ అని ఒత్తి పలకాల్సి ఉంటుంది. అదేలాగానే ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. హల్లులు ఇప్పుడు తెలుసుకుందాం. ఖ, ఖ, ఘ, ఘ, జ్ఞ. ఖ, ఖ, ఘ, ఘ, జ్ఞ. చూడండి, ఈ కాకి ఎంత డిఫరెంట్ ఉందో పలకడంలో. చిన్న కానీ మామూలుగానే పలుకుతున్నాము, అలాగే పెద్ద కానీ ఒత్తి పలుకుతున్నాము. ఎలా? ఖ, ఖ, ఖ అని కొంచెము ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసి పలకాల్సి ఉంటుంది, ఒత్తి. అలాగే గా కూడా, ఘ, ఇది ఘ, ఘ, ఘ అనేసి కొంచెం ఎక్కువ ప్రెజర్ యూజ్ చేసి పలకాల్సి ఉంటుంది. జ్ఞ, చ, చ, జ, ఝ, ఈన, చ. ఇవన్నీ కూడా మామూలుగానే పలకే అక్షరాలు. ఈ రెండో అక్షరం వచ్చేటివన్నీ కూడా ఒత్తి పలకాల్సి ఉంటుంది. అదంతా ప్రాసెస్ అంతా ఒకటేలాగానే ఉంటుంది. మళ్ళీ థర్డ్ వన్ మామూలుగానే పలుకుతాము, ఫోర్త్ వన్ మాత్రం ఒత్తి పలకాల్సి ఉంటుంది. చ, ఛ, ఝ, ఝ, ఈన. అలాగే ఠ, ఠ, ఢ, ఢ, అన. ఇది థ, థ, ధ, ధ, ణ. ఫ, ఫ, భ, భ, మ. ప, ఫ, భ, భ, మ. య, ర, ళ, వ, ష, ష, స, హ, ళ, క్ష, బండిరా. య, ర, ళ, వ, ష, స, స, హ, ళ, క్ష, బండిరా. పలికే విధానంలో 3 కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇది ష, ఇది షా, ఇది సా. అర్థమైంది కదా? ఓకే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.